హాయ్, నేను మీ ఎన్టీ స్పెషలిస్ట్ డాక్టర్ మృదుల. ఈరోజు మనతో ఉన్నారు డాక్టర్ సాయి లక్ష్మి. షీఈ్ అ మెడికల్ ఆంకాలజిస్ట్ అండ్ అ బిడౌట్ కజిన్ ఆఫ్ మైన్. హాయ్, థ్యాంక్స్ ఫర్ కమింగ్. అండ్ సో ఈ రోజు సెషన్ వీఆర్ గోయింగ్ టు బీ టాకింగ్ అబౌట్ లాట్ ఆఫ్ క్యాన్సర్స్. అసలు ఎలా వస్తున్నాయి క్యాన్సర్స్ అండ్ కారణాలు ఏంటి, దీనికి ట్రీట్మెంట్ మొడాలిటీస్ ఏంటి, ప్రతిసారి సర్జరీ చేస్తేనే అవుతుందా, కీమోథెరపీ అంటే భయపడిపోతుంటారు, అందరికీ ఒకే రకమైన కాంప్లికేషన్స్ ఉంటాయా, రేడియోథెరపీ అంటే అసలు ఏంటి, కరెంటు వైద్యం అని అంటుంటారు, దాని మీనింగ్ ఏంటి, దీన్ని ఎలాగా గోయింగ్ ఫార్వర్డ్ ఫ్యూచర్ ఎలా అవుతుంది పేషెంట్కి అన్నది, ఇవన్నీ ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ మనం డిస్కస్ చేయబోతున్నాం. సో స్టార్టింగ్ ఆఫ్ వీఆర్ గోయింగ్ టు బీ టాకింగ్ ఓన్లీ అబౌట్ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ టుడే. సో చెప్పండి, వాట్ ఆర్ ద మెయిన్ కాజెస్ ఆఫ్ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్? అల్సర్స్ రావడము, 3 వీక్స్ కన్నా ఎక్కువ ఉండడం అల్సర్ కానీ, లేకపోతే థ్రోట్లో వాయిస్ చేంజ్ ఉండడము, నెక్ స్వెల్లింగ్ రావడము, అన్ని పర్సిస్టెంట్ థింగ్స్ ఫర్ మోర్ దెన్ 3 వీక్స్. సో దీనికి కారణాలు ఏంటి? నార్మల్లీ టొబాకో కానీ, గుట్కా చూయింగ్ కానీ, కొంతమందిలో బీటల్ నట్ చూయింగ్ ఉంటుంది, అది స్మోకింగ్, కొన్నిసార్లు అంటే పాన్, తమలపాకు ఓకే, తమలపాకు కూడా ఒక కారణం. అందులో బీటల్ నట్ అని అన్నారు కదా, బీటల్ నట్ లీఫ్ కాకుండా బీటల్ నట్ కూడా కొంతమందికి తినే అలవాటు ఉంటుంది. సో బీటల్ నట్ కానీ ఎక్కువ ఎన్ని ఇయర్స్ ఆఫ్ బీటల్ నట్ చూయింగ్ కానీ అట్లా ఉంటే అప్పుడు అల్సర్ వచ్చి అది క్యాన్సర్గా మారే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఓకే, సో ఇది వాట్ అబౌట్ ఆల్కహాల్ కన్జంప్షన్, కెన్ దాట్ కాజ్ క్యాన్సర్? ఎస్. సో మోర్ ఆఫెన్ దెన్ నాట్ ఆల్కహాల్కి టొబాకోకి సినర్జిస్టిక్ యాక్షన్ అంటారు. సో రెండు కలిసినప్పుడు దెర్ ఇస్ మోర్ ఛాన్స్ ఆఫ్ దిస్ హ్యాపెనింగ్ అన్నమాట. సో ఇట్ కెన్ ఈజీలీ స్టార్ట్ ఒక చిన్న గడ్డతో స్టార్ట్ అవ్వచ్చు, ఆర్ లైక్ షీ సెడ్ ఒక అల్సర్ తోటి స్టార్ట్ అవ్వచ్చు, విచ్ మే ప్రోగ్రెస్ అండ్ బికమ్ ఈవెన్ మోర్ వర్స్. సో వాట్ ఈస్ ద ప్రోగ్రెషన్ లైక్? ఇప్పుడు అల్సర్ అని అన్నారు, ఒక్కసారి అల్సర్ వచ్చిన ప్రతి ఒక్కరికి క్యాన్సర్ అని అనలేం కదా. వాట్ ఆర్ ద డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ అల్సర్ నోట్లో? ఇప్పుడు అల్సర్ వచ్చిన వాళ్ళందరికీ క్యాన్సర్ అని అయితే చెప్పలేం, కానీ కొంతమందికి నాన్ హీలింగ్ అల్సర్ అంటే 3 వీక్స్ అయినా కానీ అలానే పర్సిస్టెంట్గా ఉండడము, లేకపోతే ఏదన్నా ట్రీట్మెంట్ తీసుకున్నా కానీ తగ్గకపోవడము, ఫౌల్ స్మెల్లింగ్ అల్సర్స్ అంటారు, అట్లా ఉంటే అది క్యాన్సర్ అవ్వడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, సో ఇది అల్సర్ నాన్ హీలింగ్ అంటే ఇవి కాకుండా స్ట్రెస్ వల్ల వస్తుంటాయి కదా, ఆఫ్టర్ అల్సర్స్ అంటాం, అవి ఎక్కువ కాలం ఉండొచ్చా? అవి కొంతమందికి ఎక్కువ కాలం ఉండొచ్చు, ఎందుకంటే విటమిన్ సి డెఫిషియన్సీస్ అట్లా ఉన్న వాళ్ళకి ఎక్కువ కాలం ఉండొచ్చు. కానీ ఇది ఏంటి అంటే బార్డర్స్ కానీ, అల్సర్ యొక్క బార్డర్స్ కానీ, నాన్ హీలింగ్, ఫౌల్ స్మెల్లింగ్, ఇవన్నీ అల్సర్తో పాటు ఎక్స్ట్రా సిమ్టమ్స్ విచ్ పాయింట్ టువర్డ్స్ క్యాన్సర్. ఓకే, సో దిస్ మీన్స్ కి మనకి వచ్చిన ప్రతి పుండు అల్సర్ కాదు, అల్సర్ అయినది ప్రతి ఒక్కటి క్యాన్సర్ కాదు. అది తెలియాలంటే ఒక రకంగా డాక్టర్ని కన్సల్ట్ చేయడం ఎంతో ఇంపార్టెంట్, టైమ్లీ మేనేజ్మెంట్కి రావాలి అంటే. సో అపార్ట్ ఫ్రమ్ మీరు చెప్పినట్టు ఇప్పుడు టొబాకో అన్నారు కదా, సో ఇది ఓన్లీ స్మోకింగా లేకపోతే గుట్కా అన్నారు, సో హౌ ఆర్ దే బోత్ డిఫరెంట్? ఏది ఏ రకమైన క్యాన్సర్కి దారితీసే ఇది ఎక్కువ ఉంటుంది? కొంతమందికి టొబాకో చూ చేసే అలవాటు ఉంటుంది, కొంతమందికి ఏంటంటే స్మోకింగ్ అలవాటు ఉంటుంది. స్మోకింగ్లో కూడా రివర్స్ స్మోకింగ్ అని నోట్లో పెట్టుకొని స్మోక్ చేయడము, అట్లా చేసే వాళ్ళకి క్యాన్సర్ రిస్క్ ఎక్కువ ఉంటుంది. సో వీళ్ళకి థ్రోట్ క్యాన్సర్ ఎక్కువ ఉంటుంది. అంటే ఇన్హేల్ చేసే వాళ్ళకి ఓరల్ క్యాన్సర్ ఎక్కడ ఏ ఏరియాలో పెట్టుకొని, కొంతమందికి ఏంటి అంటే ఒకటే ఏరియాలో దాన్ని పెట్టుకొని చూ చేయడం అలవాటు ఉంటుంది అనమాట. సో ఆ ఏరియాలో క్యాన్సర్ వస్తుంది ఎవరైతే చూ చేస్తారో. స్మోక్ చేసే వాళ్ళకి ఏంటి అంటే అది థ్రోట్లోకి, లంగ్స్లోకి వెళ్ళి థ్రోట్ క్యాన్సర్ కానీ, లంగ్ క్యాన్సర్ కానీ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో ఇందులో చాలా మంది పేషెంట్స్ ఎలా అంటే, నేను కొంతకాలమే కదా వాడింది, కొంతకాలంలోనే రావచ్చా అని అంటారు. కొంతమంది చాలా కాలం నుంచి వాడుతుంటారు కానీ వాళ్ళు బాగానే ఉంటారు, దే జస్ట్ లీడ్ నార్మల్ లైఫ్. ఇదేమైనా టైం ఫ్రేమ్ ఉంటుందా రెండిటికి? ఇంతే చేస్తే ఇంతే రావచ్చు, లేదంటే రాకపోవచ్చు అని అనేది అట్లా ఏమి ఉండదు. అంటే ఒక్కొక్క రిస్క్, కొంతమంది హై రిస్క్లో ఉంటారు, కొంతమందికి ఎన్ని ఏళ్ళు స్మోక్ చేసినా రాకపోవచ్చు, కొంతమంది 4-5 ఇయర్స్ ఉన్నా కానీ రావచ్చు. అది ఇండివిజువల్ ససెప్టబిలిటీ, వాళ్ళ ఓన్ రిస్క్. ఓకే, జెనెటిక్ ఫ్యాక్టర్స్ అవి కూడా మ్యాటర్. జెనెటిక్ ఫ్యాక్టర్స్ కూడా ఇందులో రోల్ ఉంటుంది అంటారు, లైక్ ఫాదర్కి ఉంటే సన్కి రావచ్చా? అట్లా అని కాదు, వాళ్ళ అంటే లైక్ పర్సే వాళ్ళ బాడీ
మెటబాలిజం దాన్ని బట్టి. సో వాళ్ళని వాళ్ళ ఇమ్యూన్ రెస్పాన్స్ ఎలా ఉన్న దాన్ని బట్టి కానీ, లేదా రోగ నివారక శక్తి, అఫ్ కోర్స్ జెనెటిక్ అనేది కూడా రోల్ ప్లే చేస్తుంది. లైక్ ఎస్పెషల్లీ ఇన్ బ్రెస్ట్ క్యాన్సర్స్ లో అయితే వస్తుంది, కానీ హెడ్ అండ్ నెక్ ఇట్ ఇస్ నాట్ ప్రూవెన్, బట్ ఇండివిజువల్ ససెప్టబిలిటీ అనేది ఒకటి ఉంటుంది. ఓకే, సో వస్తుంది అని గ్యారంటీగా చెప్పలేము, రాదు అని కూడా కంప్లీట్ గా రూల్ అవుట్ చేయలేము. ఓకే, మేక్ సెన్స్. సో ఈ పేషెంట్స్ యూజువల్గా మీ దగ్గరికి ఏ సిమ్టమ్స్తో వస్తారు? లైక్ థ్రోట్ క్యాన్సర్ ఉండే వాళ్ళకి ఏ సిమ్టమ్స్ తోటి మీ దగ్గరకు వస్తారు? థ్రోట్ అయితే కొంతమంది డిఫికల్టీ ఇన్ స్వాలోయింగ్తో వస్తారు, మింగడానికి చాలా కష్టంగా ఉంది, ఫస్ట్ లిక్విడ్స్, ఆ తర్వాత తినడం కూడా కష్టంగా ఉంది, మోర్ దెన్ 2 months అట్లా ఎక్కువ వస్తారు. లేకపోతే వాయిస్ చేంజ్, కొంతమందికి లారింజియల్ క్యాన్సర్ అట్లా ఉన్న వాళ్ళు వాయిస్ చేంజ్తో వస్తారు. ఇంకా ఓరల్ క్యావిటీ, ఇంకా ఓరోఫారింగ్స్ క్యాన్సర్స్ వాళ్ళైతే జస్ట్ అల్సర్, నాన్ హీలింగ్ అల్సర్, కొంతమందికి టంగ్ మీద ఉంటుంది, కొంతమందికి బక్కల్ మ్యూకోసా మీద ఉంటుంది, కొంతమంది అయితే జస్ట్ ఇట్లా ఫేస్ మీద, లిప్స్ మీద అల్సర్ ఉన్న వాళ్ళు వస్తారు, బ్లీడింగ్ అల్సర్స్ ఉంటాయి. సో ఈ అల్సర్ చూడడానికి అన్ని రకాల అల్సర్స్ ఒకలాగా ఉండవు. సో ఈ క్యాన్సర్ కాజింగ్ అల్సర్ అనేది ఐడెంటిఫై చేయాలంటే ఓన్లీ స్పెషలిస్ట్తోనే అవుతుంది. వీటి మార్జిన్స్ కానీ, ఎడ్జెస్ కానీ, అండ్ అవి ప్రజెంట్ అయ్యే విధానం కానీ, అది కాజ్ చేసే పెయిన్ కానీ ఎంతో డీప్ సీటెడ్ ఉంటాయి. సో ఇలాంటివి ఐడెంటిఫై చేయాలంటే ఎప్పుడైనా స్పెషలిస్ట్తోనే అవుతుంది. సో లైక్ షీ సెడ్, థ్రోట్ క్యాన్సర్ యూజువల్గా మా దగ్గరకు వచ్చే పేషెంట్స్ థ్రోట్ క్యాన్సర్ అని అనేసి వస్తే ఒక్కటే కాదు, ఎందుకంటే విండ్ పైప్తో పాటు ఫుడ్ పైప్ కూడా కలిపి వెళ్తుంటుంది కాబట్టి 2 థ్రోట్ క్యాన్సర్ని కాజ్ చేయొచ్చు. మెయిన్గా మనం తినే ఆహారాన్ని బట్టి కానీ, లేదంటే ఇలా కాన్స్టెంట్గా టొబాకో చూ చేసేవాళ్ళు, లేదంటే ఇన్హేల్ చేసేవాళ్ళు, ఎస్పెషలీ స్మోకింగ్ చేసేవాళ్ళు, ఇలాంటి వాళ్ళకి ఉండే ప్రాబ్లమ్స్ ఏంటి అంటే నోట్లో పెట్టుకోవడం వల్ల దాన్ని క్విడ్ అంటాం మేము. సో దాన్ని ఇలా రోల్ చేసి నోట్లో పెట్టుకొని దాని నుంచి రిలీజ్ అవుతూ ఉంటుంది. గుట్కా చూవర్స్ ఎంతో మందికి తెలుసు, అది ఇలాగ పెదవి కింద పెట్టుకోవడం, నాలుగు కింద పెట్టుకోవడం, లేదంటే బుగ్గలో పెట్టుకోవడం. సో అదేంటంటే ఆ ఏరియాలో ఉన్న నార్మల్ మ్యూకోజాన్ని, నార్మల్ సీని డిస్ట్రాయ్ చేస్తుంటుంది, డ్యామేజ్ చేస్తుంటుంది. కాన్స్టెంట్గా ఇరిటేట్ చేసి 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 ఆ నార్మల్ మ్యూకోజా అనేది డ్యామేజ్ అయిపోతుంది. ఈవెన్చువల్గా ఇది క్యాన్సరస్గా మారే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అన్నమాట. సో ఇది కంప్లీట్లీ అవాయిడబుల్ థింగ్. డెఫినెట్గా ఇప్పుడు దీన్ని అవాయిడ్ చేస్తే రిస్క్ ఫ్రీ అయిపోతారా ఇమీడియట్గా అయితే రిస్క్ ఫ్రీ అయిపోరు. కాకపోతే డ్యూరేషన్, ఎంత టైం వాళ్ళు తీసుకున్నారు అన్నది చాలా ఇంపార్టెంట్. స్మోకింగ్ ఇప్పుడు ఒక 10 yearsతో పోలిస్తే 20 years వాళ్ళకి రిస్క్ ఎక్కువ ఉంటుంది. అట్లా గుట్కా చూవర్స్ అసలు అయితే వాళ్ళు డ్రాప్ చేయరు, యూజువల్గా డ్రాప్ చేయరు. ఒకసారి ఇట్స్ అన్ అడిక్షన్. ఇప్పుడు ఒక 10 years బ్యాక్ వదిలేసాము, ఇప్పుడు మాకు క్యాన్సర్ వచ్చింది అనే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. సో 10 years తర్వాత కూడా రిస్క్ కంప్లీట్ గా ఫ్రీ కాదు. అంటే దే మైట్ నాట్ బి గివింగ్ కరెక్ట్ హిస్టరీ. దట్ ఈస్ ఆల్సో దేర్. 10 years అంటే వాళ్ళు నిజంగా వదిలేసారో లేదో అన్నది మనం చెప్పలేము. దిస్ కమ్స్ అవుట్ ఆఫ్ షేమ్ యాక్చువల్గా, బికాస్ దే ఆర్ షేమ్ఫుల్ అండ్ సమ్ టైమ్స్ దే మిస్ ద రైట్ హిస్టరీ. సో ఈ డ్యూరేషన్ కూడా కరెక్ట్ చెప్పకపోవడం వల్ల సమ్ టైమ్స్ వాళ్ళు కరెక్ట్ ట్రీట్మెంట్ అందదు. సో ఇదేంటి, దీనికి హౌ డస్ యువర్ ఇమ్యూనిటీ ఎఫెక్ట్? సపోజ్ ఇమ్యూనో కాంప్రమైజ్డ్ ఇండివిజువల్స్, ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళకి కొన్ని రకాల క్యాన్సర్స్, వైరస్ వల్ల ఒరిజినేట్ అయ్యే క్యాన్సర్స్, అవి హెడ్ అండ్ నెక్ లో ఉంటాయా? ఆర్ హౌ కెన్ దట్ ఎఫెక్ట్ యువర్ బాడీ?